లాస్ట్ వీడియోలో ఈ ముసలోడు కంప్లీట్గా పిచ్చోడైపోయాడా అనే క్వశ్చన్ ఉండేది. కానీ ఇప్పుడు నిజంగానే అయిపోయాడు అనిపిస్తుంది. ట్రంప్ ఇండియా పైన టారిఫ్ని 25 నుంచి 50%కి ఇంక్రీజ్ చేశాడు. బై ద వే, మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, టారిఫ్ అంటే మనం అమెరికాలో అమ్మే వస్తువులపైన అక్కడి గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్. ఈ టారిఫ్ని పెంచడం వల్ల అమెరికాలో మన వస్తువుల రేట్లు పెంచాల్సి ఉంటుంది. దాంతో అక్కడి ప్రజలకు మన వస్తువులు ఎక్స్పెన్సివ్ అవుతాయి. కాబట్టి మన వస్తువుల్ని ఎక్కువగా అక్కడి ప్రజలు కొనరు. దీనివల్ల నష్టపోయేది మేజర్గా అమెరికన్ ప్రజలే, ఒకవేళ వాళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేకపోతే. అలాగే అమెరికాలో బిజినెస్ చేసే మన భారత వ్యాపారస్తులు కూడా నష్టపోతారు. కానీ ఇది మన ఇండియాను పెద్దగా ఎఫెక్ట్ చేసేది కాదు. ఎందుకు, ఎలా అనేది నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ట్రంప్ మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? రష్యా ఆయిల్ని కేవలం మన ఇండియానే కాదు, చైనా, యూరప్, టర్కీ ఇంకా చాలా దేశాలు కొంటున్నాయి. కానీ స్పెసిఫికల్లీ వీడు మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనే విషయాల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్కి ఏమైందో తెలియదు. సడన్గా ఇండియా పైన 25 నుంచి ఇంకో 25 కలిపి 50% టారిఫ్ని విధించాడు. అయితే మన ఇండియా పైన ఇంతగా టారిఫ్ వేస్తే వీడు మనకే నష్టం అనుకుంటున్నాడు. కానీ మనకంటే ఎక్కువగా అమెరికా నష్టపోతుంది. మీలో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, ఈ ట్రంప్ ఇండియా పైన టారిఫ్ ఎందుకు వేస్తున్నాడు అంటే మనం రష్యా నుంచి ఆయిల్ని ఎక్కువగా కొంటున్నామంట. మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా ఆ డబ్బుతో రష్యా అడ్వాన్స్ వెపన్స్ని తయారు చేసి యూక్రెయిన్తో యుద్ధం చేసి అక్కడి ప్రజల్ని, సైనికుల్ని చంపుతుంది అంట. కానీ ఈ జోకర్ గాడికి అర్థం కాని విషయం ఏమిటంటే మనకంటే ఎక్కువగా ఆయిల్ చైనా కొంటుంది. కానీ వీడు చైనా కంటే ఎక్కువగా మనపైన టారిఫ్ వేశాడు. ఇంకోటి, రష్యా దగ్గర మనమే కాదు, టర్కీ, నాటో మెంబర్ అయిన టర్కీ కూడా ఆయిల్ని కొంటుంది. అలాగే ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ని, ఎనర్జీని ఎక్కువగా కొంటున్నాయి. ఇంతమంది రష్యాతో బిజినెస్ చేస్తున్నప్పుడు కేవలం మన డబ్బుతోనే రష్యా వెపన్స్ని తయారు చేస్తుందా? ఈ ముసలోడికి ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదు? ఇంకోటి, ఈవెన్ అమెరికా కూడా, ఈ ట్రంప్ అండర్లో ఉన్న అమెరికా కూడా ప్రజెంట్ రష్యా నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని, ముఖ్యంగా యురేనియంని తీసుకుంటుంది, ఫర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికా నుంచి కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ల డబ్బు రష్యాకు వెళ్తుంది. సేమ్ ఇదే విషయాన్ని ఒక రిపోర్టర్ ట్రంప్ని ముఖం పైన అడిగింది. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది కాబట్టి మీరు ఇండియా పైన టారిఫ్ వేశారు. మరి మీ అమెరికా కూడా రష్యా నుంచి చాలా వస్తువుల్ని కొంటుంది కదా, దాని గురించి మీరు ఏమీ మాట్లాడరా అంటే వీడేం చెప్పాడో ఒకసారి వినండి. India says that the US imports Russian uranium, chemicals, fertilizers while criticizing their energy imports. Your response to that, sir? I don't know anything about it. I'd have to check, but we'll get back to you on that. Yeah, please. I don't know anything about that. అందుకే వీడిని పిచ్చోడు అనేది. అమెరికా ప్రెసిడెంట్ అయిన వ్యక్తికి తమ దేశంలో ఏం జరుగుతుందో తెలియదు అంటే వీడు ప్రెసిడెంట్గా ఉండి దేనికి మరి? అయితే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ముసలోడు మనల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నాడు. రష్యా దగ్గర నుంచి ఆయిల్ మనం కొంటున్నాము అనేది ఒక సాకు మాత్రమే, కానీ దీని వెనకాల వేరే కారణాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి అమెరికా మన ఇండియాను ప్రెజర్ చేస్తుంది. ఏమనో తెలుసా? మీరు రష్యా నుంచి వెపన్స్ని ఎందుకు కొంటున్నారు? కొనకండి, మా దగ్గర నుంచి కొనండి, మేము తయారు చేసిన ఈ F-35 యుద్ధ విమానాలు కొనండి అని బలవంత పెడుతున్నారు. కానీ ఇండియా పాతలాగా లేదు కదా. ఇప్పటి ఇండియా చాలా తెలివైంది, సొంతంగా డిసిషన్ తీసుకుంటుంది. మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనం రష్యా నుంచి తీసుకున్న S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేసింది. దాన్ని మనకు తగ్గట్టుగా మాడిఫై చేసుకొని మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాం. ఆపరేషన్ సింధూర్లో మనం డైరెక్ట్గా పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పటికీ పాకిస్తాన్ వాడే ఆయుధాలన్నీ కూడా చైనావే. కాబట్టి ఇక్కడ మనం ఓడించింది చైనా డిఫెన్స్ టెక్నాలజీని. అంటే రష్యా నుంచి మనం కొన్న వెపన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి ఈ అమెరికా వెపన్స్ని ఎందుకు కొంటాము? పైగా అమెరికన్ ఫైటర్ జెట్ F-35 కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొన్న కేరళలో ల్యాండ్ అయి దాదాపు 40 రోజుల వరకు అక్కడే ఉండిపోయింది. ఇలాంటి పనికి మాలిన ఒక్కో ఫైటర్ జెట్కి $200 మిలియన్ పెట్టి మనం ఎందుకు కొంటాము? కాబట్టి ఇండియా చాలా క్లియర్గా అమెరికా ముఖం పైన
మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము రష్యా నుండి ఫైటర్ జెట్లు కొనేస్తాము అని చెప్పేశాము. ఇది ట్రంప్కు అస్సలు నచ్చలేదు. మనోడు బాగా హట్ అయ్యాడు. రీజన్ నెంబర్ 2, ఈ ట్రంప్ మన ఇండియాలోకి అక్కడి రైతులు తయారు చేసిన ప్రొడక్ట్స్ అండ్ పండించిన పంటల్ని తీసుకురావాలి, మన ఇండియాలో అమ్మాలి అనుకుంటున్నాడు. కానీ అమెరికా పండించేదంతా జెనెటికల్లీ మాడిఫై చేసిన ఫుడ్ అండ్ పంటలు. అవి మన ఇండియన్స్కి పడవు. పైగా మన దగ్గర ఉన్న అగ్రికల్చర్ మార్కెట్ అమెరికాకు ఓపెన్ అయితే మన దేశంలో రైతులు చాలా విపరీతంగా నష్టపోతారు. మన దేశ అగ్రికల్చర్ మార్కెట్ మొత్తాన్ని అమెరికా డామినేట్ చేస్తుంది. అలా జరగడం మోడీ గారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే మనం దానికి నో చెప్పేశాము. ఇక్కడ కూడా ట్రంప్ బాగా హట్ అయ్యాడు. నెంబర్ 3, ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాం. ఇంకా ఒక్కరోజు ఆగి ఉంటే పాకిస్తాన్ పతనం అయిపోతుంది అనే సమయంలో యుద్ధం ఆగిపోయింది. పాకిస్తాన్కి చెందిన టాప్ మిలిటరీ అఫీషియల్స్ మన ఇండియాకు ఫోన్ చేసి దయచేసి యుద్ధాన్ని ఆపండి, మేము తట్టుకోలేకపోతున్నాము అని బతిమిలాడారు. మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ మిలిటరీ అఫీషియల్స్ మన భారత మిలిటరీ అఫీషియల్స్కి ఫోన్ చేసి యుద్ధం ఆపమని బతిమిలాడుకున్నారు. అప్పుడు మన ఇండియా యుద్ధాన్ని ఆపింది. కానీ ఈ ముసలోడు బయటకు వచ్చి నేనే యుద్ధాన్ని ఆపాను, నేనే పాకిస్తాన్ని ఇండియాను బెదిరించి ఈ యుద్ధాన్ని ఆపాను, మీరు ఇలా గొడవ పడితే మేము మీ ఇద్దరితో బిజినెస్ చెయ్యము, అదే మీరు గుడ్ బాయ్స్ లాగా కలిసిపోతే యుద్ధాన్ని ఆపేస్తే అమెరికా మీతో చాలా బిజినెస్ చేస్తుంది అని చెప్పి ఈ యుద్ధాన్ని ఆపాను అని చెప్పాడు. నిజం చెప్తున్నాను, ఇలాంటి అబద్ధాలు ఓపెన్గా చెప్పే ప్రెసిడెంట్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ప్రతి విషయంలో అబద్ధం, అది కూడా చాలా కాన్ఫిడెంట్గా ఓపెన్గా చెప్తాడు. అయితే ప్రతిసారి ట్రంప్ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పుకోవడం చూసి ఇండియా కూడా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. బయట దేశం నుంచి ఎవ్వరూ కూడా మీడియేషన్ చేసి యుద్ధాన్ని ఆపలేదు. పాకిస్తాన్ మమ్మల్ని బతిమిలాడడం వల్ల మేము యుద్ధాన్ని ఆపాము, అంతే తప్ప అమెరికా ఇన్వాల్వ్మెంట్, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు అని మనం చాలా క్లియర్గా చెప్పేశాము. దీంతో ఈ ముసలోడు మళ్ళీ హట్ అయ్యాడు. ఎందుకంటే వీడు ఎప్పటి నుంచో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఎవరైతే ప్రపంచంలో జరిగే అతిపెద్ద విపత్తుని, యుద్ధాన్ని ఆపగలుగుతారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. ఇలా అబద్ధాలు చెప్పి అవార్డు తీసుకోవాలి అనుకోవడం బుద్ధి తక్కువ పని. ఇలా ట్రంప్ తప్ప ఎవ్వరూ చేయలేదు. రీజన్ నెంబర్ 4, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకముందు తన ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను ప్రెసిడెంట్ అయిన వెంటనే మొదటి రోజే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, అసలు నేను ప్రెసిడెంట్ అయి ఉంటే ఈ యుద్ధం స్టార్ట్ అయ్యేది కాదు అని గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇతను ప్రెసిడెంట్ అయి ఇప్పుడు దాదాపు 200 రోజులు అయ్యింది. ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగలేదు, ఇంకా పెరిగింది. దాంతో మనోడిపైన ప్రెజర్ పెరిగింది. రష్యాను బతిమిలాడాడు, డిస్కస్ చేశాడు, యుద్ధాన్ని ఆపమని అన్ని రకాల ప్రయత్నం చేశాడు. కానీ పుతిన్ నో చెప్పేశాడు. రష్యా ఎలాగో మాట వినట్లేదు కాబట్టి రష్యాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇండియాను ప్రెజర్ చేస్తే అప్పుడు ఇండియా రష్యాకు చెబితే రష్యా వింటుంది అనుకొని మనోడు ఇప్పుడు మనల్ని ప్రెజర్ చేస్తున్నాడు. ఇన్ని కారణాల వల్ల ట్రంప్ మన ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. బై ద వే, ఈ ట్రంప్ టారిఫ్లను కేవలం మన ఇండియా పైనే వేయట్లేదు. బ్రెజిల్ పైన 50%, చైనా పైన 40%, ఇంకా మిగతా దేశాలు ఎవరైతే అమెరికాతో బిజినెస్ చేస్తూ ప్రాఫిట్ని సంపాదిస్తున్నారో ఆ అన్ని దేశాలపైన వేశాడు. ఇలా టారిఫ్ వేసి అమెరికాను ఇతను మళ్ళీ గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మార్కెట్ అలా వర్క్ అవ్వదు. ఇతని టారిఫ్లని బ్యాక్ఫైర్ అవుతాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన ఇలాంటి టారిఫ్లు వేయడం అమెరికాలోనే చాలామందికి ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికాకు బద్ధ శత్రువు ఎవరు? చైనా. ప్రజెంట్ చైనా రష్యా కంటే ఎక్కువగా ఆయిల్ కొంటుంది. అలాంటప్పుడు చైనాని కదా వీళ్ళు పనిష్ చేయాలి. కానీ వీడు ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. రేపు అమెరికాకి చైనాని కంట్రోల్ చేయడానికి ఇండియా హెల్ప్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఇండియాతో రిలేషన్ని బెటర్ చేయడానికి ఇంతకుముందు అమెరికాకు ప్రెసిడెంట్ అయిన ప్రతి వ్యక్తి ఎంతగానో ట్రై చేశాడు. వాళ్ళు చేసిన కష్టాన్ని ఈ ట్రంప్ గాడు ఇప్పుడు సర్వనాశనం చేశాడు. మన ఇండియా ఖచ్చితంగా భవిష్యత్తులో అమెరికాను నమ్మేది లేదు. ఆ విషయం చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రష్యా, చైనా అండ్ ఇండియా ఈ 3 కలిస్తే అమెరికా పతనం మొదలైనట్టే. ఆల్రెడీ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిసి డాలర్ని వీక్ చేయాలి అని ప్లాన్ చేశాయి. మొదట్లో ఇండియా దీనికి అంగీకరించలేదు. ఎందుకంటే మేము అందరితో కలిసి పనిచేయాలి అనుకుంటున్నాము, ఇలా చేస్తే అమెరికా హర్ట్ అవుతుంది అని మనం వెనక్కి తగ్గాము.
కానీ ఇప్పుడు మనం కోల్పోవడానికి ఏది లేదు. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ 25% టారిఫ్ వేసినప్పుడు మనం కాస్త ఇబ్బంది ఫీల్ అయ్యాము. ఇప్పుడు 50% వేశాడు. ఇంకా 50 దాటాక 70, 80, 100 ఎంత వేసినా దాంతో మనకు ఫరక్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 50% టారిఫ్తో ట్రంప్ వాళ్ళ మార్కెట్ని మన ఇండియాకు క్లోజ్ చేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఇండియా చాలా ఓపెన్గా రష్యాకు సపోర్ట్ చేయొచ్చు. రష్యా నుంచి మరింత ఆయిల్ని కొనుక్కోవచ్చు. అండ్ చైనాతో కూడా ఇప్పుడు మనం రిలేషన్ని నార్మలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. నిజం చెప్తున్నాను, చైనాకు మనకు గొడవలు ఉన్నాయి, బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి. వాటిని త్వరగా సాల్వ్ చేసుకొని చైనాతో మనం కలిసిపోతే బాగుంటుంది. ఈవెన్ చైనా కూడా ఇప్పుడు అలాగే ఆలోచిస్తుంది. మనం మన ఈ రెండు దేశాల మధ్య డిఫరెన్స్ల గురించి క్లియర్గా డిస్కస్ చేసి ఒక అండర్స్టాండింగ్కి వస్తే, చైనా ఇండియా కలిసి ఫ్రెండ్లీ నేషన్గా మారితే నిజం చెప్తున్నాను, వరల్డ్ డైనమిక్స్ మొత్తం మారుతాయి. అమెరికాయే కాదు, వాళ్ళ బాబు దిగొచ్చిన మన ఏషియన్ కంట్రీస్ హవా నడుస్తుంది. ఇక ట్రంప్ వేసే టారిఫ్లతో మనకు భారీ నష్టం ఉంటుందా అంటే నో, మనకు కొద్దిగా నష్టం ఉంటుంది. కానీ దాన్ని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ టారిఫ్తో అమెరికాతో బిజినెస్ చేస్తున్న మన ఇండియన్స్ నష్టపోతారు. కానీ ఆ నష్టాన్ని మినిమైజ్ చేయడానికి ఆల్రెడీ మోడీ ప్రభుత్వం $20 బిలియన్ అలాట్ చేసింది. అలాగే ఆల్టర్నేట్ మార్కెట్ కోసం మనం చూస్తున్నాము. అంటే మనం అమెరికాలో అమ్మే వస్తువుల్ని వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేస్తున్నాము. మిడిల్ ఈస్ట్, సౌత్ అమెరికా లేదా రష్యా వైపు వాటిని డైవర్ట్ చేస్తున్నాము. వన్స్ ఇందులో మనం సక్సెస్ అయితే అమెరికా పైన మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బై ద వే, ఈ అమెరికా వేసే టారిఫ్ వల్ల ఇండియాకు వచ్చే నష్టం కేవలం $8 బిలియన్ మాత్రమే. మన జీడిపి $4.1 ట్రిలియన్. అంటే ఎఫెక్ట్ అయ్యేది కేవలం 0.19% జీడిపి మాత్రమే. ఇది క్లియర్లీ మేనేజబుల్, దీంతో ఫరకే ఉండదు. అయితే ఈ టారిఫ్ల గురించి చాలామంది నన్ను కమెంట్లో అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే, ఈ ట్రంప్ గాడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు ఇండియా ఎందుకు గట్టి రిప్లై ఇవ్వట్లేదు, దీనిపైన మోడీ గారు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని. గైస్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇండియాకు అగెన్స్ట్గా టారిఫ్లు వేసేది, ఎక్స్ట్రాలు చేసేది ఈ ట్రంప్ గాడు మాత్రమే. వీడు పోతే వీడి ప్లేస్లో ఇంకోడు వస్తాడు. అండ్ ఈ ట్రంప్ చాలా ఫాస్ట్గా యూటర్న్ తీసుకుంటాడు. వీడు ఇవాళ ఒక మాట చెప్తాడు, రేపు ఎవరైనా అలా ఎందుకు చెప్పారు అని అడిగితే నేనెప్పుడు చెప్పాను, నేను అలా చెప్పలేదు అని చెప్పి ఈజీగా అబద్ధం చెప్పేస్తాడు. కానీ మన ఇండియా అలా కాదు. మనం ఇవాళ ఒక మాట చెప్తే అదే మాట మీద కట్టుబడి ఉంటాము. కాబట్టి మనం ఇప్పుడు అనవసరంగా అమెరికాకు అగెన్స్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చినా, ఏదైనా యాక్షన్ తీసుకున్నా ఆ దేశ ప్రజల్ని హర్ట్ చేసినట్టుగా అవుతుంది. ఓవరాల్ అమెరికా సెంటిమెంట్ని హర్ట్ చేసినట్టుగా అవుతుంది. కాబట్టి మనం అమెరికాతో గొడవ పడదలుచుకోలేదు. మధ్యలో ఉన్న ఈ జోకర్ గాడితోనే మనకు ప్రాబ్లం. అందుకే మోడీ గారు దీనిపైన డైరెక్ట్గా రెస్పాండ్ కావట్లేదు. కానీ ఇండైరెక్ట్గా ఆయన కొన్ని మాటలు చెప్పారు. మోడీ గారు చాలా క్లియర్గా చెప్పింది ఏమిటంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా రైతుల విషయంలో, మా అగ్రికల్చర్ మార్కెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు, వేరే వాళ్ళను మా మార్కెట్లోకి ఎంటర్ కానివ్వము అని. ఇది డైరెక్ట్గా ట్రంప్కే మెసేజ్ ఇచ్చినట్టు. అలాగే మన ఇండియా నుంచి కూడా చాలా క్లియర్ అఫీషియల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రంప్ మమ్మల్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మాకన్నా ఎక్కువగా చైనా ఆయిల్ కొంటుంది. అండ్ స్వయంగా అమెరికానే రష్యాతో బిజినెస్ చేస్తుంది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. యూరప్ అయితే అమెరికాతో ఉంటూ రష్యా నుంచి భారీ మొత్తంలో ఎనర్జీ కొంటుంది. అలాంటప్పుడు మేము మా దేశ ఇంట్రెస్ట్ కోసం రష్యా నుంచి ఆయిల్ కొంటే మీకు ప్రాబ్లం ఏంటి? ట్రంపే కాదు, వాడి బాబు దిగొచ్చినా మేము దీన్ని ఆపేది లేదు అంటూ ఖరాఖండిగా మనం చెప్పేశాము. నిజం చెప్తున్నాను, మన ఇండియా ట్రంప్ని డీల్ చేస్తున్న విధానం చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇండియా చాలా సాఫ్ట్గా ఉండేది. ఈ వెస్టర్న్ దేశాలు మనల్ని ఏమన్నా మనం నోరు మూసుకొని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మాటకు మాట, దెబ్బకు దెబ్బగా మనం సమాధానం ఇస్తున్నాము. అలాగే ఇవ్వాలి కూడా. మోడీ గారు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు. ఇలాంటి సందర్భంలో అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ మనల్ని టార్గెట్ చేస్తున్న ఈ టైంలో ప్రజలంతా ఏకం అవ్వాలి అని. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తమ రాజకీయ లబ్ధి కోసం నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది దేశానికి వాళ్లకు అస్సలు మంచిది కాదు. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే, దయచేసి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ని కొనండి. మీరు సూపర్ మార్కెట్కి వెళ్తున్నారా? అక్కడ మీకు కావాల్సిన వస్తువుల్ని కొంటున్నారా? అయితే మీరు కొనే వస్తువులపైన మేడ్ ఇన్ ఇండియా లేబుల్ ఉందా లేదా చూడండి. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ని, కంపెనీస్ని సపోర్ట్ చేయండి.
చైనా ఈరోజు ఒక నంబర్ 1 కంట్రీగా మారడానికి కారణం అక్కడి ప్రజలు తమ దేశానికి సపోర్ట్ చేయడం. ఈవెన్ మనకన్నా చిన్న దేశాలైన సౌత్ కొరియా, జపాన్లు మనకంటే డెవలప్ అవడానికి కారణం వాళ్ళలో ఉన్న దేశభక్తి. అక్కడి ప్రజలు ముందుగా తమ దేశ సొంత కంపెనీస్ని సపోర్ట్ చేస్తారు, ఆ తర్వాతే బయట దేశపు వస్తువులు కొంటారు. అందుకే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే మనమంతా ఒకటై మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్ని మాత్రమే కొనాలి. మేడ్ ఇన్ ఇండియా వస్తువులతోనే మన పండగలు జరుపుకోవాలి, రోజువారీ యాక్టివిటీస్ని చేసుకోవాలి. భారతీయులంతా ఏకమైతే అమెరికా ఏంటి, ప్రపంచం మొత్తం మన ముందు తలొగ్గుతుంది. 140 కోట్ల మంది జనాభా తలుచుకుంటే ప్రపంచం మొత్తం మన ముందు మోకరిల్లుతుంది. కాబట్టి గైస్, బై ఓన్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ లెట్స్ మేక్ అవర్ ఇండియా గ్రేట్. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరితో వీడియోని షేర్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్.